హాయ్ అండి. ఇక్కడ ఇతను చూసారా, ఒక పోల్‌ని అడ్జస్ట్ చేస్తా, పైకి చూస్తా, ఆవిడ పైన ఎలా చేస్తుందో చూస్తా, దానికి తగ్గట్టు ఆయన కదులుతా ఉండి ఎంత బాగా చేస్తున్నాడండి ఆయన. ఒక్క చెయ్యి ఒక్కటి సపోర్ట్ పెట్టిందంతే అండి ఆవిడ. చాలా బాగా చేసిందండి ఈవిడ. కిందని అయితే మాత్రం ఏమి సేఫ్టీ కానీ, ఏమి నెట్ కానీ ఏమీ లేవండి. అయినా సరే చాలా బాగా చేసిందండి ఈవిడైతేని. ఏంటంటే వీళ్ళు ఎలా చేస్తారంటే ప్రాక్టీస్ అంతే అండి. మనం చూసే వాళ్ళకి భయం వేస్తుంది కానీ వాళ్ళకైతే భయం వేయదనమాట. చాలా బాగా చేసిందని చూసారా, ఇదిగోండి అలా ఎలాగ నుంచుందో చూసారా పోల్కి, అలా ఎలా నుంచో అసలు చెప్పలేం అనమాట అండి. ఇక్కడైతే బాయ్స్ వచ్చి ఈ సాంగ్స్ కూడా లైట్ ఎఫెక్ట్ ఇది చాలా బాగుందండి. కాకపోతే అవి నేను సాంగ్కి ఉంచడము అంటే మొత్తం క్లమ్జీ అయిపోతుందని తీసాను అనమాట. కానీ వీళ్ళు కూడా చాలా బాగా చేశారు, చాలాసేపు కూడా చేశారనమాట అండి. అసలు ఒకరిది దాన్ని చెప్పడానికి లేదండి, ఎవరికి వాళ్ళే చాలా బాగా చేశారు. ఇందులో లేడీస్ కూడా ఉన్నారండి. లేడీసు జెంట్స్ అసలు ఎవరికి తేడా అన్నది లేకుండా చేశారనమాట. చాలా బాగుందన్నమాట అండి. ఇలా స్టాచ్యూల్లో నిలబడిపోతున్నారనమాట అండి. వాళ్ళు ఏది అనుకుంటే ఆ టైప్లో అలా నిల్చోబడిపోతున్నారనమాట. చాలా బాగా చేశారండి. వీళ్ళైతే చాలాసేపు చేశారండి. కాకపోతే నేనే కొంచెం లాంగ్ వీడియో అయిపోతుందని కట్ చేశానమాట. కానీ చాలా బాగా చేశారండి వీళ్ళైతే మాత్రం. లైటింగ్కి, ఆ మ్యూజిక్కి అలా చూడాలనిపించిందండి. నిజంగా చెప్పాలంటే ఇలా వీడియో తీసి పోస్ట్ చేస్తుంటే అబ్బా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇన్ని చూసామా అనిపిస్తుంది. మామూలుగా అయితే వెళ్ళి చూసేసి వీడియో తీసుకుని వాట్సాప్లో షేర్ చేసుకుంటాం అంతే అండి. కాకపోతే ఇలా చేసినవి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఇలా చూసుకోవడం బాగుంటాయి కదండి. ఆ ఫీలింగ్తో మాట్లాడి వాయిస్ అన్నది వినిపించి ఏంటంటే ఎప్పుడు చూసినా సరే మనకి ఇది స్వీట్ మెమరీ కింద ఉంటుంది కదా. చాలా చాలా బాగా చేశారనమాట అండి వీళ్ళైతే. ఇదిగోని చూసారా, నేను ఎప్పుడు బయట నుంచి అయితే ఎప్పుడు చూడలేదండి. డైరెక్ట్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇదిగోండి చూసారా, అంతమంది ఎక్కి పైన మళ్ళీ అతను రివర్స్లో నించున్నారండి. చూసారా, ఇదిగోండి ఎంత బాగా చేశారనుకుంటున్నా, చాలా బాగా చేశారండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కూడా లేడీస్ ఉన్నారండి ఇందులోని. ఓన్లీ జెంట్సే కాదు, లేడీస్ కూడా ఇందులో ఉన్నారనమాట. ఇదిగోండి చాలా బాగా చేశారండి. ఇక్కడ ఈయన వాటర్ గురించి చెప్పుకోవాలండి. ఇదిగోండి ఈయన ఒక బకెట్ నీళ్ళు తాగేశారండి, వరుసగా తాగేశారు. తాగేసి ఒక 5 minutes, ఒక 2 minutes 3 minutes అంటే అక్కడ పెట్టిన జగ్గు అవన్నీ తీసేశారు. ఎదర చిన్న బేసిన్ లాంటిది పెట్టారనమాట. పెట్టి ఆయన డైరెక్ట్ వచ్చేసి అంత వాటరు సరే చూడండి. అసలు మామూలుగా చేస్తారు అంటే తెలుసు కానండి, మరీ ఇంత డైరెక్ట్గా మేము చూస్తే ఎలా చేస్తున్నారు ఏంటి. అసలు మనం వాటర్ తాగుతుంటే గొంతుకు దగ్గర గుట్టకల కింద దిగుతాయి కదండి. ఈయన బయటకు వదులుతుంటే గొంతుకు నుంచి రివర్స్లో గుట్టకన్నది పైకి వస్తూ ఉన్నాయండి. వాటర్ ఏదో పైప్ నుంచి వచ్చినట్టు వచ్చేసినాయండి వాటర్. అసలు మరి ఆయన వాటర్ వదిలినంతసేపు గుట్టకల కింద పైకి వస్తూనే ఉన్నారండి. చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇంతటితో అయిపోలేదు చూడండి. ఇక్కడ రెడ్ కలర్ వాటర్ అన్నది కొంచెం తాగారండి. తాగి అదిగోండి మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ కలర్ వాటర్ అన్నది 2 glasses, 1 glass రెడ్, 1 glass గ్రీన్ అన్నది తాగారనమాట. తాగి ఇంకోండి జగ్గు నిండా వాటర్ తాగేశారండి. ఇదిగోండి చూడండి ఏం తాగేశారు, మళ్ళీ వాటరే కదా వచ్చేస్తుందని అనుకుంటారు మీరు. కానీ చూడండి చివరి వరకు మీకే తెలుస్తుంది. మేము అలాగే అనుకున్నాం, కానీ చివరి వరకు చూస్తే మాకు తెలిసిందనమాట అండి. ఇదిగోండి చూడండి మొత్తం తాగేశారా. ఇందాక 2 minutes అన్నా తీసుకున్నారు, ఇక్కడ 2 minutes కూడా తీసుకోలేదండి. ఇదిగోండి వాటర్ చూసారా, ఇదిగోండి ఇక్కడైతే కలర్ అంతలా తెలియట్లేదు కానండి, ఆ వాటర్ వచ్చి గ్రీన్ కలర్లో ఉన్నాయండి. గ్రీన్ కలర్ వాటర్ ఒక గ్లాస్ తాగిరని చెప్పాను కదండి. అదిగోండి లైట్గా గ్రీన్ కింద కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి వాటరు. ఇప్పుడు మళ్ళీ ఇంకో జగ్గుతో వాటర్ తాగేశారండి. మళ్ళీ ఆల్రెడీ జగ్గు ఊస్తారు కదా, మళ్ళీ ఇంకో జగ్గు వాటర్ మళ్ళీ తాగేశారండి. ఇదిగోండి చూసారా, అసలు ఎలా తాగుతారో ఎలా పోస్తారో కూడా ఏమి లేదండి. అదిగోండి ఇప్పుడు ముందు ఫస్ట్ రెడ్ కలరు తాగారు చూసారా, ఆ జ్యూస్ లాంటిది. ఆ రెడ్ కలరు ప్లస్ ఈ జగ్గు నిండా వాటరు వస్తున్నాయి. రెడ్ బాగా తెలుస్తుంది చూసారా. ఇదిగోండి అసలు ఎలా చేస్తారో తెలియదండి. ప్రాక్టీస్ అనుకోవాలా, వాళ్ళ టెక్నిక్ అనుకోవాలా, ఏమనుకోవాలో తెలియదండి. చాలా బాగా చేశారండి. ఇలాంటివి ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం కదండి. ఇక్కడ ఈ లేడీ గురించి చెప్పడం కన్నా మీరు చూస్తేనే తెలుస్తుందండి. చూడండి
ఇంకా చాలా వీళ్ళు ఒక 10-20 చేస్తే నేను అందులో ఒక 5-6 తీస్తున్నాను అనమాట అండి ఎడిటింగ్ చేసి, ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోతుంది కదా అని. ఇదిగోండి ఇక్కడ ఒక స్టాండ్లా ఉందండి, 3 పోల్స్లా ఉన్నాయి, వాటి మీద ఈవిడ చేస్తుందండి. మామూలు నేల మీద, టేబుల్ మీద, థ్రెడ్ మీద, పోల్ మీద, సింగిల్ పోల్ మీద కాదండి, 3 పోల్స్ ఉండి ఒకే అమ్మాయి చేస్తుందండి. ఇదిగోండి చూసారా, ఇది నేను టీవీలో చూసానండి, ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, ఇందులో ఇప్పుడు డైరెక్ట్గా చూసాను అనమాట అండి. ఫినిషింగ్ మాత్రం అదిరిపోయింది అనమాట అండి. ఇదిగోండి ఇక్కడ నోట్తో పట్టుకుని మొత్తం బాడీ అంతా స్టాండ్ చేసిందండి. ఇదిగోండి ఇక్కడ ఫినిషింగ్ మాత్రం చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా చూడండి, ఈ అమ్మాయి రివర్స్లో ఉండి బాణం వేసిందండి, డైరెక్ట్ వెళ్ళి తగిలింది కూడా అండి. అదిగోండి కింద పడిపోలేదు, తగిలిందండి అక్కడ వాళ్ళు పెట్టింది. అదిగోండి అతను తీస్తున్నారు చూసారా, తీయదుగోండి ఎంత బాగా చేసిందండి. అసలు అలా ఎలా చేయడం అంటే చేస్తారు, కానీ బాణం కూడా వేయడం అంటే చాలా కష్టం కదండి. ఇది ఇంకా కష్టం అండి, 1 by 1 ఒకటి దానికి మించి ఒకటి. ఇదిగోండి చూసారా, అసలు వాటితో నుంచోవడమే కష్టమండి. అలాంటిది ఒక బల్ల లాంటిది వేసి, బల్ల కూడా మన స్టీలు అదే ఐరన్ ప్లేట్లా ఉన్నట్టు ఉందన్నమాట అండి. అది కొంచెం చూసారా, అంతటితో ఆగలేదండి, చూడండి చివరి వరకుని ఎలా చేస్తారు అండి అసలు. అదిగోండి చూడండి, మనకి చూసేవాళ్ళకి భయం వేస్తుందండి. అదిగోండి బొమ్మలన్నా కొంచెం అటు ఇటు అవుతాయేమో, కానీ వీళ్ళు మాత్రం కరెక్ట్గా ప్రాక్టీస్ అంటే ప్రాక్టీసే. ఇదిగోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ బెల్ట్ పెట్టుకున్నారు వాళ్ళు ఇద్దరు కలిపి, బెల్ట్ అన్న తగిలించుకున్నారు. ఫినిషింగ్ చూడండి అదిరిపోద్ది, చాలా బాగుండదు. ఇదిగోండి చూసారా ఎంత అలా తిరిగిందండి. అసలు అతను సపోర్టు, ఆవిడ తిరగడం, మళ్ళీ తిరిగి స్టాండ్ అయి నుంచోవడం చాలా బాగా చేశారండి వాళ్ళైతేనే. ఇక్కడ బాయ్స్ వచ్చి డ్యాన్స్ లాగా వేసుకుంటే ఇలా రింగ్లోంచి అటు ఇటు తిరుగుతూ ఉన్నారని చాలాసేపు చేశారండి వీళ్ళు. చాలా భంగిమలతో చేశారు. నేనే ఎడిటింగ్ చేశాను, లాంగ్ అయిపోతుందని. ఇక్కడ ఇలాగ స్కిప్పింగ్ ఆడినట్టు ఆడి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క విధంగా ఆడారనమాట అండి. లెంతీ అయిపోతుందని తీసాను. ఇక్కడ ఇద్దరు లేడీస్ వచ్చి ఒక బొమ్మ లాంటిది తీసుకొచ్చారండి. చివరి వరకు చూడండి, అసలు ఏం సపోర్ట్ లేకుండా వాళ్ళు ఎలా లాగితే అలాగే అండి, ఎలా పడిస్తే అలా పడిపోవడం ఇలాగే చేసిందనమాట అండి. అంటే రబ్బర్ బొమ్మ ఎలా ఉంటుంది అలాగే బొమ్మ కింద ఉంటుందండి. మేము అనుకున్నాము, అసలు బొమ్మే అనుకున్నాం అనమాట అండి. అసలు ఫినిషింగ్ లాస్ట్ చూసే వరకు కూడా తెలియలేదండి మాకైతేనే. ఇక్కడ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, కానీ మాకైతే లాస్ట్ ఫినిషింగ్ చూసే వరకు కూడా తెలియలేదండి. ఇదిగోండి నేను చాలా వీడియో ఎడిటింగ్ చేశానండి, ఒక 1/2 hour పైగా చేశారు. ఇదిగోండి ఇక్కడ ఉన్నది అమ్మాయి అండి, లాన్ ఉన్నది. ఇదిగోండి చూసారా, ఇది వచ్చి రింగ్లో 2 లేడీస్ వచ్చి చేశారండి. ఏం చెప్పాలండి, ఒకదాని మించి ఒకటి, ఒకటి మించి ఒకటి, ఒకటి మించి ఒకటి. ఈ ఎవరి గురించి అని చెప్పాలి, దేని గురించి అని చెప్పాలి కూడా అర్థం కావట్లేదండి, అంత బాగా చేశారనమాట అండి. ఇదిగోండి వీళ్ళే కూడా చాలా ఎడిటింగ్ చేశానండి, కానీ ఇంకా అసలు చేయలేను, ఎడిటింగ్ కంపల్సరీ ఉండాలన్న వీడియోస్ చేశాను. ఇక్కడ ఈ అమ్మాయి చూసారా ఎలా రౌండ్ 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 తిరిగింది. అసలు ఇక్కడ ఇది చూసిన వెంటనే మీ మైండ్లో అసలు టాయ్ అనుకున్నారా, బాయ్ అనుకున్నారా, గర్ల్ అనుకున్నారా, యానిమల్ అనుకున్నారా, ఏమన్నది నాకు కామెంట్ చేయండి. అసలు భలే చేసిందండి, ఇదైతే ఎంత బాగుందండి. అసలు ఇలాగా ఆ లైటింగ్ ఎఫెక్ట్కి కలర్ మారడం గంట చాలా బాగుందండి. అసలు మాకు ఫస్ట్ అయితే అర్థం కాలేదండి, ఏంటిది అసలు అనుకున్నాము. అలా చూడగా ఆ డిఫరెన్స్ అన్నది తెలిసి అవునా అనిపించింది అనమాట అండి. చూడండి ఇదిగోండి చాలా బాగా చేశారండి. చాలా చెప్పాలంటే ఇదైతే నేను టీవీలో యూట్యూబ్లో కూడా చూడలేదండి, ఇక్కడే ఫస్ట్ టైం చూశాను. చాలా బాగుందండి. ఇదైతే నేనైతే ఇదే ఫస్ట్ టైం చూశాను. అసలు ఎలాగ ఏంటి అని కూడా అర్థం కాలేదండి. ఇది టాయ్ బొమ్మల లేకపోతే ఎవరు ఏంటి కూడా అర్థం కాలేదండి. చూడండి ఇదిగోండి, అసలు బొమ్మ అయినా సరే ఇలా అవ్వదు కదండి, మనిషి అన్నా చేయడం అంటే అసాధ్యం అనుకోవచ్చు చెప్పాలంటే. కాకపోతే చూడండి ఇదిగోండి ఒక అతను చేశారండి, ఇదంతా ఎంత బాగా చేశారో చూసారా.